హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రుద్ర గంగలకి సుధా తన చేత్తో బట్టలు పెట్టి వాళ్ళిద్దరిని ఆశీర్వదించి ఇంటికి పంపిస్తారు. ఇంకా అప్పుడే సుధా గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నా మేనల్లుడికి, నా కూతురి వరుస అమ్మాయికి నేను హ్యాపీగా బట్టలు పెట్టి పంపించాను. ఈరోజు నాకు భోజనం కూడా అక్కర్లేదు అని హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ విశ్వనాథం మాత్రం నేను కూడా వాళ్ళకి భోజనం బాగా వడ్డించాను అని విజయేంద్రని తను ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసి మరీ ఎంతలా సూటిపోటి మాటలతో పొడుచుకొని తిన్నారో అదంతా గుర్తు చేసుకుంటూ ఉంటారు విశ్వనాథం. ఇది ఇలా ఉండగా విజయేంద్ర, శకుంతల ఇంటికి రీచ్ అవుతారు. శకుంతల తన రూమ్లో కూర్చొని చాలా బాధపడుతూ ఉంటే విజయేంద్ర కూడా అలా బాధపడుతూ ఉంటారు. అదే టైంకి రుద్ర విజయేంద్ర డల్గా ఉండడంతో విజయేంద్ర దగ్గరికి వస్తారు. పెదనాన్న, పెదనాన్న, ఏమైంది, ఎందుకు అలా ఉన్నారు అని అడుగుతారు. "ఆ, ఏం లేదు రుద్ర" అని అంటారు. పెద్దోరు, ఏంటి పెద్దోరు, మనసంతా బాధగా ఉన్నట్టుందే, మీ మొహం చూస్తేనే అర్థమవుతుంది. ఇదిగోండి, ఈ స్వీట్ తినండి, సుధమ్మ గారు చేశారు, చాలా బాగుంటాయి అని అంటారు. ఏంటి, ఏం పేరన్నావు అని అంటారు. అదే సుధా అమ్మగారు అనేసరికి ఒక్కసారిగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వెంటనే విజయేంద్ర వెంటనే ఆ సున్నుండ తీసుకొని తింటూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. అదంతా రుద్ర గమనిస్తూ ఉంటారు. సరే పెదనాన్న, మీరు ఎక్కువగా బాధపడకండి, రెస్ట్ తీసుకోండి అని చెప్పి రుద్ర అలా పెదనాన్ని రూమ్లో పడుకోబెట్టి బయటికి వచ్చేస్తారు. గంగ కూడా వంట చేయడానికి కిచెన్లోకి వెళ్ళిపోతుంది. బావా, నీతో ఒక విషయం చెప్పాలి బావా అని అంటాడు రంగా. ఏంటి రంగా అని అంటారు. బావా, ఇక్కడ కాదు, తొందరగా రా ఇటు అని పక్కకి తీసుకువెళ్తారు. ఏమైందో చెప్పు అని అంటారు. అదే బావా, మీకు ఒక విషయం తెలుసా, అదే ఆ పొగరబోతు సార్ ఉన్నారు కదా, ఎప్పుడు గంగను అవమానిస్తూ ఉంటారు, ఆయన ఎవరో కాదు బావా, ఈ ఇంట్లో చెల్లెల్ని తీసుకెళ్ళిపోయాడని ఆయనే. ఆయన మీ విజయేంద్ర పెద్ద మావయ్య గారికి సొంత బావవుతాడు అనేసరికి ఒక్కసారిగా రుద్ర షాక్లో ఉండిపోతాడు. రంగా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అడుగుతారు. అవును, అసలు జరిగింది ఏంటంటే అని మొత్తం షాపింగ్ నుండి తిరిగి వస్తుంటే ఆయన ఎన్ని మాట్లాడినారు. ప్రేమ పేరుతో మా ఇంటి ఆడపిల్లని నువ్వు మోసం చేసి తీసుకువెళ్ళిపోయావు, అప్పుడు నీకు ఏమీ అనిపించలేదా అన్న మాటలు, నువ్వు చేసిన పాపం బట్టే నీ కొడుకు పైకి పోయాడు అన్న మాటలు, అవన్నీ విని ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారనమాట రుద్ర. అంటే ఆవిడ నా మేనత్త అని అనుకుంటారు. అవును, ఆవిడ నీకు మేనత్తే అవుతుంది బావా, అందుకే నువ్వు అంతగా ఆవిడతో క్లోజ్ అయిపోయావు అనేసరికి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు రుద్ర. అవును, అందుకే ఆవిడతో తెలియని ఆప్యాయత వచ్చింది. నాకు అక్కడ ఉన్నప్పుడే డౌట్ వచ్చింది ఆవిడ ఎవరా అని, కానీ ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది. నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అని పాపం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. అలా రుద్ర ఇది ఇలా ఉండగా గంగ కిచెన్లో వంట చేస్తూ ఉంటే అదే టైంకి అక్కడికి తను వస్తుంది. వచ్చి ఇషిక, ఏంటి గంగ, నువ్వేం చేస్తున్నావు అని అడుగుతారు. అదే ఇవాళ పెద్దోరికి ఇష్టమైన వంటలు చేయాలనుకుంటున్నాను, ఎందుకో పెద్దోరి మనసు చాలా బాధగా ఉంది, అందుకే ఆ బాధని పోగొట్టడానికే ఇలా చేస్తున్నాను అని అంటారు. ఓ అవునా, సరే సరే చెయ్యి, అలాగే నాకు కూడా కొంచెం కాఫీ పెట్టిస్తావా అని అడుగుతారు. ఏ, నీకేమైంది, నువ్వు కాఫీ చేసుకోవచ్చు కదా అని అంటుంది గంగ. చేసుకోవచ్చు కానీ అననేలోపు అక్కడికి ఇందుమతి వస్తారు. వచ్చి, ఏయ్ కోపి, నువ్వెందుకు గంగకి పనులు చెప్తున్నావు అని అంటారు. "ఆ, అత్తయ్యగారు, నేనేమి ఎక్కువ పనులు చెప్పలేదండి, జస్ట్ కాఫీ చేయమన్నాను అని అంటారు. ఏ, ఆ కాఫీ ఏదో నువ్వే చేసుకో, గంగకి ఏ పనులు చెప్పద్దు, అర్థమైందా అని అంటారు. అర్థమైంది అని అలా ఇషిక అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అలా గంగ దగ్గరికి వస్తుంది ఇందుమతి. సీ కోపి, నువ్వు చాలా మంచిదానివి గంగ, నువ్వు ఎంత మంచిదానివంటే మా అక్క మనసును కూడా మార్చావు, నువ్వు రుద్ర ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి, మేము కోరుకునేది అదే అని పాపం ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఇందుమతి. గంగ కూడా ఆయన అంతలా ఆవిడంత చెప్తుండేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. రుద్ర ఆలోచిస్తూ ఉంటే గంగ రుద్ర దగ్గరికి వస్తుంది. సార్, ఏం ఆలోచిస్తున్నారు సార్ అని అడుగుతారు. ఏం లేదు గంగ, నువ్వెలా అయినా ఆయన దగ్గర బాక్సింగ్ ట్రైనింగ్ తీసుకోవాలి అని అంటారు. సార్, నేను అదే కదా సార్ చెప్తున్నాను, కానీ
మీకింత సడన్గా జ్ఞానోదయం ఇవ్వడం ఏంటి? ఏమైంది సార్ మీకు అని అంటారు. మనసులో నా అత్తయ్యని మా పెదనాన్నని కలపాలి అన్నా ఒక్కటి చేయాలన్నా ఆ ఇంట్లో ఒక వారధి కావాలి. ఆ వారధిగా నువ్వే ఉండాలి అని మనసులో అనుకుంటారు. రుద్ర సార్ చెప్పండి సార్ అని అంటారు. ఏం లేదు గంగా, ఆయన బాక్సింగ్ స్టైల్ నీ బాక్సింగ్ స్టైల్ రెండు కలుస్తాయని చెప్పాను కదా. మరి అలాంటప్పుడు ఆయనతో నువ్వు కలిస్తేనే నీ ట్రైనింగ్ అనేది ఆయన దగ్గర జరిగితేనే నువ్వు హ్యాపీగా ఉండగలవు. ఫ్యూచర్లో ఎంతో నీకు యూజ్ అవుతుంది. అందుకే చెప్తున్నాను గంగా అని అంటారు. కానీ ఆయన ఒప్పుకోవట్లేదు కదా సార్ అని అంటుంది. ఓ పని చేద్దాం, ఇంకొక 2 డేస్లో లేడీస్ టోర్నమెంట్ ఉంది, ఉమెన్స్ టోర్నమెంట్. ఆ టోర్నమెంట్లో నువ్వు ఖచ్చితంగా గెలవాలి. గెలిస్తే ఆయన నిన్ను ట్రైనింగ్ ఇవ్వడానికి ఒప్పుకుంటారు. అదే అదే నేను కోరుకుంటున్నాను అంటారు. సరే సార్, మీకోసం ఎంత కష్టపడైనా నేను ఖచ్చితంగా బాక్సింగ్ నేర్చుకుంటాను సార్ అని చెప్పి ఇంకా అలా ట్రైనింగ్ తీసుకోవాలని చెప్పి టోర్నమెంట్కి ప్రిపేర్ అవుతూ ఆ టోర్నమెంట్లో గెలిస్తేనే నన్ను సార్ యాక్సెప్ట్ చేస్తారు అని పాపం చాలా కష్టపడుతుంది గంగా. ఇది ఇలా ఉండగా ఇంకా సుధా అలా తన దగ్గరకు వస్తుంది, విశ్వనాథ్ దగ్గరికి. ఏవండి చెప్పండి, ఎందుకు ఎందుకు మీరు గంగని చిన్న చూపు చూస్తున్నారు? గంగకి బాక్సింగ్ ట్రైనింగ్ ఇవ్వచ్చు కదా అని అంటారు. చూడు, నేను ధీరజ్ లాంటి బెస్ట్ మ్యాన్కి ట్రైనింగ్ ఇస్తున్నాను. అలాంటిది తనతో పాటు ఆ గంగ లాంటి అమ్మాయికి కూడా ఇస్తే అది నా వృత్తికే అవమానం అని అంటారు. అదేంటండి, మీరు పేదధనిక కుల మత భేదాలు చూడకూడదు అంటారు. అలాంటప్పుడు మీరే ఇలా చూస్తున్నారు. ఏ మీరు బాక్సింగ్ నేర్చుకునేటప్పుడు మీ గురువు కూడా మిమ్మల్ని ఉన్నవారనే బాక్సింగ్ నేర్చుకున్నారా అని అడుగుతారు. వెంటనే చూస్తూ ఉంటానన్నమాట విశ్వనాథం. సరే, నువ్వు ఇంతలా చెప్తున్నావు కాబట్టి నేను ఒకటి అంటున్నాను. 2 డేస్లో మెన్స్ టోర్నమెంట్ జరుగుతుంది. అదే రోజున ఉమెన్స్కి కూడా టోర్నమెంట్ జరుగుతుంది. ధీరజ్ కంటే ఆ గంగ పాయింట్ ఒక్క పాయింట్ ఎక్కువ స్కోర్ చేసినా నేను ఆ గంగకి ట్రైనింగ్ ఇస్తాను అని అంటారు. ఇంకా వెంటనే హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. సుధా ఖచ్చితంగా గంగ గెలుస్తుంది, నాకు నాకు ఆ నమ్మకం ఉంది అని ఇంక వెంటనే వెళ్ళి గంగకు ఫోన్ చేసి చెప్తారు. వెంటనే రుద్ర కూడా హ్యాపీగా ఫోన్ స్పీకర్లో పెట్టమంటారు. "ఆ, గంగా, నేను నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడే ఆయనతో మా ఆయనతో మాట్లాడాను. ఆయన ఏమన్నారంటే అని ధీరజ్ కంటే ఒక్క ఒక్క పాయింట్ ఎక్కువ స్కోర్ చేసినా నేను ఖచ్చితంగా గంగకి ట్రైనింగ్ ఇస్తాను అని చెప్పిన విషయాలు రుద్ర విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా వెంటనే ఖచ్చితంగా నువ్వు ఇది చాలా ప్రెస్టీజియస్గా తీసుకోవాలి గంగా అని చెప్పి ఇంక పాపం మార్నింగే లేపి అన్ని ఎక్సర్సైజులు చేపించి బాక్సింగ్కి చాలా టెక్నిక్స్ ఇస్తారు. అలా 2 డేస్ కంప్లీట్ అవుతుంది. ఇంకా బాక్సింగ్లో మెన్స్ టోర్నమెంట్ ఫస్ట్ జరుగుతుంది. ఇంకా ధీరజ్ అయితే హయ్యెస్ట్గా 10 పాయింట్స్ అయితే స్కోర్ చేస్తాడు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట తను. విశ్వనాథం హ్యాపీగా ఫీల్ అయ్యి, అది ధీరజ్ అంటే, అది నా కొడుకు అంటే, నా వారసుడు, నా శిష్యుడు ధీరజ్ అని చెప్పుకోవడానికి నాకు ఎలాంటి సంకోచం లేదు అని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. గంగా, నీకు పెద్ద టార్గెటే. 10 పాయింట్స్ అంటే హయ్యెస్ట్ స్కోర్. ఇప్పుడు నువ్వు ఆడే ప్రతి పాయింట్ విన్ అవ్వాలి. అప్పుడు మాత్రమే నువ్వు ధీర స్కోర్ని బీట్ చేయగలవు. అంటూ ఉంటావు కదా, నేను మీ పేరు నిలబెడతాను అని. ప్రస్తుతానికి నీ భర్త పేరు నిలబెట్టి చాలు అని పొగరుగా నవ్వుతూ ఉంటారు. ఇంక వెంటనే గంగా చాలా అంటే చాలా ప్రెస్టీజియస్గా దాన్ని తీసుకుంటుంది. తీసుకొని ఇంక వెంటనే బాక్సింగ్ గ్రౌండ్లోకి వెళ్తుంది. వెళ్ళి ఇంకా రింగ్లోకి వెళ్ళి అలా చాలా అంటే చాలా హ్యాపీగా అన్ని పాయింట్స్ని సాధిస్తూ ఉంటే అదంతా చూస్తూ విశ్వనాథం చాలా అంటే చాలా షాక్ అయిపోతారు. ఇంకా అలా విశ్వనాథం కళ్ళెదుటిగానే గంగ అన్ని పాయింట్స్ గెలుస్తుంది. ఇంకా విశ్వనాథం అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అండ్ ద టోర్నమెంట్ విన్నర్ ఈస్ గంగా అని చెప్పి ఉమెన్స్ దాంట్లో గంగని హ్యాపీగా ఇంకా హ్యాండ్ రేస్ చేసి విన్నర్ అని చెప్పి ప్రకటిస్తారు. అదంతా చూస్తూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు రుద్ర. వెంటనే విశ్వనాథం పక్కన నించొని, సార్, ఆడవాళ్ళంటే కేవలం వంటింటికి మాత్రమే పనికొస్తారు అని అనుకునే మీ ధోరణిని మార్చడానికే గంగ మీకు పరిచయమైనట్టు నాకు అనిపిస్తుంది సార్. ఎందుకంటే గంగ మంచి అమ్మాయి. మీరు అనుకుంటారు గంగ ప్రవర్తన చూసి చిన్నపిల్లలా ఉంది, తను ఏం చేయగలదు అనుకుంటారు. కానీ వామనుడు చూడ్డానికి ఇంతే ఉంటాడు. కానీ అతనిలో 3 అడుగులుగా
ముల్లోకాల్ని పాలించే శక్తి ఉన్నట్టు వామనుల్లాగే గంగ కూడా చూడడానికి చిన్నమ్మాయిలాగే కనబడుతుంది. కానీ తనలో ఉన్న శక్తిని బయటికి తీస్తేనే తెలుస్తుంది. మీ ట్రైనింగ్లో ఉంటే తను ఖచ్చితంగా నేషనల్ ఛాంపియన్ కూడా అవుతుంది అని నేను కోరుకుంటున్నాను. అందుకే సార్ మీ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటుంది అనేసరికి ఇంకా అలా గంగ పరిగెత్తుకుంటూ విశ్వనాథన్ దగ్గరికి వస్తుంది. వచ్చి సార్ మీరు 10 పాయింట్స్ కంటే ఎక్కువ తెచ్చుకోమన్నారు సార్. నేను 12 పాయింట్స్ తెచ్చుకున్నాను సార్. ఇది ఉమెన్స్ దాంట్లోనే హయ్యెస్ట్ రికార్డింగ్ అంట సార్. ఇప్పటికైనా నాకు ట్రైనింగ్ ఇస్తారా సార్ అని అడుగుతుంది. ఇంకా ధీరజ్ అలా అక్కడి వెళ్ళిపోతాడు. వెంటనే విశ్వనాథం నేనెప్పుడు ఇచ్చిన మాట తప్పలేదు, రేపటి నుండి నీ ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా గంగ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ సార్ అని చెప్పి రుద్రాని హక్ చేసుకుంటుంది. ఒక్కసారిగా రుద్ర అయితే అలా షాక్లో ఉండిపోతారు. సారీ సార్ అని అంటుంది. సర్లే ఏం పర్లేదు. అవును, రేపటి నుండే ట్రైనింగ్ అంటున్నారు కాబట్టి నువ్వు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. సార్తో ఎక్కువ తక్కువ మాట్లాడొద్దు, అర్థమైందా అని అంటారు. అబ్బే నేనేం ఎక్కువ మాట్లాడాను సార్ అని అంటుంది. అర్థమైంది, మామూలుగా మాట్లాడితే తట్టుకోలేరు, ఇంకెక్కువగా మాట్లాడితే ఇంకేమైనా ఉందా అని అంటారు. సార్ అని అంటుంది. సరే సరే రా ఇంటికి వెళ్దాం అని చెప్పి ఇంకింటికి వెళ్తూ ఉంటే అప్పుడే ఎంతో హ్యాపీగా ఇందుమతి ఏ గంగ గంగ వెయిట్ వెయిట్, నీ మ్యాచ్ని నేను టీవీలో చూశాను, నాకు చాలా హ్యాపీగా అనిపించింది, వెయిట్ హారతి ఇస్తాను అని చెప్పి ఇంకా అలా హారతినైతే ఇస్తుంది. ఇంకా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట గంగ. అలా ఇంకా శకుంతల మాత్రం సైలెంట్గా చూస్తూ ఉంటుంది. అప్పుడే విజయేంద్ర శకుంతలతో చూసావా శకుంతల, నువ్వు గంగని ఇంటి పనులకు మాత్రమే పరిమితం అనుకున్నావు, కానీ గంగ మన ఇంటి పేరు నిలబెడుతూ ఇవాళ జరిగిన ఉమెన్స్ టోర్నమెంట్లో తను హయ్యెస్ట్ స్కోర్ని రికార్డ్ చేసింది. ఇది మన ఇంటికి పేరు తీసుకురావడమే కదా అని అంటారు. ఇంకా శకుంతల ఏమి మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. పాపం గంగ బాధపడుతుంటే అప్పుడే విజయేంద్ర గంగ దగ్గరికి వచ్చి అమ్మా ఏంటి బాధపడుతున్నావు గంగ, మీ అత్తయ్యకి నచ్చలేదనుకో ఏదో ఒక మాట అనేది, కానీ నిన్ను ఏమి అనకుండా తను లోపలికి వెళ్ళిపోయింది అంటే తను నిన్ను అభిమానించడం మళ్ళీ స్టార్ట్ చేసింది, నువ్వేమీ బాధపడద్దు అని ఇంకా విజయేంద్ర అంటారు. పెద్దోరు నేనేం బాధపడట్లేదు పెద్దోరు అని అంటారు. అందరి ముందు చలాకీగా కనబడతావు, కానీ శకుంతల అన్న మాటలకి నువ్వు బాధపడతావని నాకు తెలుసు గంగా, నువ్వు ఇంకేం కంగారు పడద్దు. ఇంకొక వారం రోజుల్లో ఇంకా పెద్ద టోర్నమెంట్ ఉంది కదా, అది అయితే అందరికీ పార్టీ ఇద్దాం అని విజయేంద్ర అంటారు. పెదనాన్న ముందు 3 రోజుల్లో మీ షష్టి పుడుతుంది, అది గుర్తుపెట్టుకోలేదా మీరు అని అంటారు. ఓ 60 ఏళ్ళు అప్పుడే జీవితంలో వచ్చేసాయి అంటే నమ్మలేకపోతున్నాను అని అంటారు. అప్పుడే శకుంతల వచ్చి ఆ నమ్మలేకపోతారు, మీరు ఇంకా 16 ఏళ్ళ వయసే కదా అని అంటారు. అవునవును నాకు 16 అనేసరికి ఇంకా అందరూ హ్యాపీగా నవ్వుతూ ఉంటారు. ఇది ఇలా ఉండగా సుధా ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి ఏమండి గంగ ఛాలెంజ్లో గెలిచింది కదా నాకు తెలుసు అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అలా అదంతా చూస్తూ లక్ష్మి అండ్ పైడిరాజు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎంతైనా గంగది ఆయన రక్తమే కదా, అందుకే ఎంతో సంతోషంగా అన్నీ గెలిచేసుకుంది, నిజంగా గంగ చాలా గ్రేటు అని ఇంక పాపం లక్ష్మి అండ్ పైడిరాజు కూడా గంగ గెలిచినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.